సో రేఖ గారు ఎన్ని సంవత్సరాలు పెళ్ళి? 11 years. 11 years. ఏం చేస్తారు బావా? షాప్ ఉంది. అప్పుడప్పుడు వెళ్ళి షాప్ కి చెకింగ్ చేస్తారా? తక్కువ, నేను అసలు వెళ్ళను. ఎప్పుడైనా ఎందుకు వెళ్తారు? లేదు, స్నాక్స్ ఇచ్చేకి టీ ఇచ్చేకి అలా వెళ్తాను. స్నాక్స్ అలా ఇచ్చి అన్ని చూసుకొని వస్తాం. ఈ అమ్మాయి రావట్లేదు కదా ఎక్కువగా అని, అంతే కదా? లేడీస్ కంటి చూపుతోటే రకరకాల. లేదు, మా ఆయన శ్రీరామచంద్రుడు. ఆయనేమో శ్రీరామచంద్రుడు అంటారు. ఇష్టమైన హస్బెండ్ ఎలా ఉండాలంటే శ్రీకృష్ణులా ఉండాలంటారు. వద్దు, నా పిల్లలు ఇద్దరు శ్రీకృష్ణులే, అందుకోసం మా ఆయన శ్రీరామచంద్రుడు. అయితే ఒక్కొక్కరికి ఇద్దరు చొప్పున 4 కోడళ్ళు వస్తారు. వద్దు. ఓకే రేఖ గారు జాగ్రత్తగా వినండి. పప్పు చారులో ఉప్పు చేప పైకి ఎగురుతుంది, పచ్చి పులుసులో పచ్చిపప్పు ఉడకను పొమ్మంటుంది, ఉలవ చారులో ఉల్లిపాయ వయ్యారాలు ఒలుగుతుంది. మరి అంతే చెప్పండి. పప్పు చారులో ఉప్పు చేప పైకి ఎగురుతుంది. పప్పు చారులో ఉప్పు చేప పైకి ఎగురుతుంది, పచ్చి పులుసులో పచ్చిమిరప పచ్చిపప్పు పచ్చి పులుసులో పచ్చిమిరపకాయ వేసుకుని తింటే చాలా బాగుంటది కదా. అది యాక్చువల్గా దాంట్లో వేస్తాం. అది వేస్తామా? అయితే అది చెప్పకూడదు మరి. పచ్చి పులుసులో పచ్చిపప్పు ఉడకనంటుంది, ఉలవ చారులో ఉల్లిగడ్డ, పప్పు చారులో ఉప్పు చేప పైకి ఎగురుతుంది, పచ్చి పులుసులో పచ్చిపప్పు ఉడకనంటుంది. సిస్టర్ ఇక్కడ వాళ్ళలో ఎవరి మీద మీకు కోపం అని చెప్పండి. అక్క కొంచెం ఓవర్ చేస్తుంది కదా. లేదు అక్క నవ్వుతున్నాను నేను, అంటే నవ్వు కూడా ప్రైజ్ అన్నారు కదా. డాన్స్ నవ్వు కూడా ప్రైజ్ అన్నారు కదా, రకరకాలుగా నవ్వు. ఇప్పుడు ఒక్కసారి నవ్విన వాళ్ళకి ప్రైజ్ లేదంట, రకరకాల నవరసాలు నవ్వులో పండించాలంట. భయంకరమైన నవ్వు. శ్రీ ఆంజనేయ, ప్రసన్నాంజనేయ, బీభత్సమైన నవ్వు. వయ్యారంగా నవ్వు. జలకాలాటలలో ఎప్పుడైనా సార్ గారికి ఐ లవ్ యూ చెప్పావా? రోజు చెప్తా. రోజు పొద్దుట్లు లేవగానే మనసులో. ఇప్పుడు డాక్టర్ కృష్ణ ఏం చెప్పాలంటే ఇగో ఇందాక మరి రేఖ గారు చాలా బాగా చెప్పారు, అది చెప్పాలి. కమాన్. ఉప్పు చారులో పప్పు చారులో ఉప్పు చేప ఎగిరెగిరి పడుతుంది, పప్పు చారులో ఉల్లిపాయ ఉడకనంటుంది, పచ్చి పులుసులో ఉల్లిపాయ పచ్చి పులుసులో పచ్చిపప్పు పచ్చి పులుసులో పచ్చిపప్పు ఉడకనంటుంది, ఉలవ చారులో ఉల్లిపాయలు ఎగిరెగిరి పడతాయి. ఉలవ చారులో ఉల్లిపాయ వయ్యారం ఒలుగుతుంది. ఉలవ చారులో ఉల్లిపాయ వయ్యారంగా ఒలుగుతుంది. వావ్, సూపర్. శోభా గారా మజాక అది అలా. ఓకే, మా శోభక్క గారు అలా అర్థమైంది కదా, అలా ఉండాలన్నమాట. మీ పేరేంటండి? దీప్తి అండి. దీప్తి గారు ఏం చేస్తుంటారు? నేను ట్రావెల్ ఆఫీస్ ఉందండి మాది, వర్క్ చేస్తా ఉంటాం. మీ హస్బెండ్ మీరు ఇద్దరు కలిసి అక్కడ వర్క్ చేస్తారు. సో మరి ఎట్లా ఇంట్లో వంట కూడా అన్ని మేనేజ్ చేస్తాం? ఇద్దరు కలిసి మేనేజ్ చేస్తారు. ఇద్దరం కలిసి మేనేజ్ చేస్తాం. అంటే ఇప్పుడు వంటలో షేర్ చేసుకోవాలి అంటే ఏ పనులు మీరు తీసుకుంటారు, ఏ పనులు బావకిస్తారు? అంటే నేను వంట చేస్తాను, తను టేస్ట్ చూసి చెప్తారు. ఏం పేరు బావగారి పేరు? సుమన్ కృష్ణ. సుమన్ కృష్ణ. లవ్ అరేంజ్డ్? ఆఫ్టర్ అరేంజ్ మ్యారేజ్ లవ్ అండి. అమ్మా, అర్థం కాకుండా చెప్పి నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. అరేంజ్డ్ అయినా లవ్ అండి. ఎన్ని ఇయర్స్ ఆయన జైల్లో? లేదండి, జైల్లోకి ఏం లేదు. ఏ మదర్ పిల్లలు అసలు ఒప్పుకోరండి. నా హార్ట్ లోకి వెళ్ళి 14 years. మీ హార్ట్ లోకి వెళ్ళి 14 years. హార్ట్ కూడా ఒక విధంగా జైలు లాంటిదే, ఎందుకంటే కదలడానికి ఉండదు కదా, అక్కడే ఉండాలి, అడ్జస్ట్ అయ్యి. ఓకే, జాగ్రత్తగా వినండి, చిన్నగా చెప్తా. రెడీ? అతన తురుతి తొట్టిలో కుడితి, పక్కింటి పెరటి తోటలో అరటి, చేలో చెరుకు చెట్టెక్కి కొరుకు. మమ పాప చాలా ఇంటెలిజెంట్.
సో మీరు ఏది చెప్పినా ఇంట్లో బావగారు మమ అంటారు, అది తెలుసు నాకు. ఏం పేరు బావగారి పేరు చెప్పలేదు. సుమన్ కృష్ణ. సుమన్ కృష్ణ. పేరులో కృష్ణ ఉన్నాడు మరి. గాడ్ నా కృష్ణుడు. అది మీ కృష్ణుడే, పేరులో కృష్ణుడు ఉన్నాడు. ఆయన ఏమైనా ఎప్పుడైనా కృష్ణ లీలలు బయట పెడితే రుక్మిణి లాగా గమ్మన్ సైలెంట్ ఉంటాం. గ్రీన్ సిగ్నల్ ఇప్పుడు సత్యభామలో షోకి వచ్చాం కదండి, సత్యభామ లాగా రివర్స్. అసలైంది అదే, సత్యభామ లాగా కుమ్మేస్తారు. చెప్పండి, రెడీ. అతను తురితి తొట్టులో కుడితి, పక్కింటి పెరటి, తోటలో అరటి, చేలో చెరుకు, చెట్టుకి కొరుకు. చెట్టుకి కొరుకు. పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే.